హలో అండి. ఇప్పుడు హైడ్రా గానీ, కలెక్టర్ గారు గానీ, మూసీ నదిలో బఫర్ జోన్‌లు ఏవైతే ఉన్నాయో వాటినన్నీ కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటికి ఆర్‌బీ అండ్ ఎక్సన్ సర్వే చేసుకుంటూ బోర్డులేయడం జరుగుతుంది. ఇది నాలాలో ఉంది, మూసీ నదిలో ఉందని చెప్పేసి మూసీని కూడా క్లీన్ చేసే కార్యక్రమంలో హైడ్రా గానీ, మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గానీ ఈ కార్యక్రమం చేపట్టిర్రు. ఇక్కడున్న దాన్ని ఇక్కడున్న లోకల్ ప్రజలతోటి ఒకసారి మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంకుల్ నమస్తే. నమస్తే. అంకుల్ ఇప్పుడు ఇక్కడ హైడ్రా వాళ్ళు కానీ కలెక్టర్ కానీ వచ్చి ఇక్కడంతా క్లీన్ చేసే ప్రోగ్రామ్ పెట్టారు. ఎందుకంటే మీరందరూ ఇక్కడ కార్ఖానలు పెట్టుకొని ఎంప్లాయీస్ అందరు చాలా మంది ఉన్నారు కదా. మాది బిడ్డ ఈడ ఈడ ఇల్లు ఉన్నాయి. మా ఈడ ఈడ ఇల్లు ఉన్నది మాది. మాకు 3 కొడుకులు 3 కోడలు మనుమరాలు అందరూ ఉన్నారు. ఇక మా తమ్ముడికి 4 కొడుకులు ఉన్నారు. వాళ్ళు పెళ్ళాము అందరు ఇల్లు కట్టుకున్నాము. 50-80 సంవత్సరం నుంచి ఈయనే ఉన్నాం. ఈయనే పుట్టినాం, ఈయనే పెరిగినాం. ఇక మీరే చెప్పినారు ఐ కాంగ్రెస్కి అని చెప్పినారు. ఐ కాంగ్రెస్ చేసినాక ఏంది ఇది ఏంది మా బాధ. మేము ఇక చూడు అందరు కూలీ చేసి వీళ్ళు 600-700 దినం సంపాదించి వీళ్ళు బతుకుతాం. మేము కూడా ఆటో నడిపిస్తాం. మాకేంది ఇప్పుడు సార్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ? నేను 60 సంవత్సరం పుట్టినానికి కంటే నేను 70 సంవత్సరం ఉన్నా. నేను 70 సంవత్సరం ఉన్నా. ఈయన్నే పుట్టినా, ఈయన్నే పెరిగినా. ఎన్నో వచ్చినాయి, ఎన్నో పోయినాయి. తెలుగు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసే మూసీని క్లీన్ చేసే కార్యక్రమం పెట్టుకున్నాడు కదా. ఇది కరెక్ట్ అంటారా తప్పు అంటారా? తప్పు నరా. ఎందుకంటే పేదవాళ్ళకు తీసి ఈ అన్నం పెడతా అంటే ఎట్లా సార్? వాళ్ళకి ఇంకా వాళ్ళది బాధ్యత చూడి వాళ్ళకి చేసి మంచిగా చేయను ఏడానా. ఇది చేయడం వల్ల ఎంతమంది బతుకుతారు కోల్పోతున్నారు? ఇక లక్షల మంది పోతున్నారు సార్. మా పిల్లలు ఎక్కడ పోవాలి? మేము ఎక్కడ పోవాలి? మాకు మీకు ఇల్లు ఇస్తా అని చెప్తున్నారు. ఇల్లు ఇస్తా అంటే 4 కొడుకులు ఉన్నారు, వాళ్ళు భార్యలు ఉన్నారు. వాళ్ళు ఒక్క రూమ్ వస్తే వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఏంది చెప్పండి మీరు? ఇక ఆటో నడిపించి బతుకుతాము. ఆటో కిరా ఫైనాన్స్ అని కట్టాలి, అది కట్టాలి. ఏం సార్ ఇట్లా చేస్తే ఎట్లా? మీరే చెప్పినారు కదా సార్ ఐ కాంగ్రెస్కి ఐ కాంగ్రెస్ వస్తే అన్నీ చేస్తా అంటే ఇప్పుడు చేస్తుంది మంచిగా. అంటే కాంగ్రెస్ కోటేసి తప్పు చేసిరా మీరు? తప్పు కాదు, తప్పు చెప్తలేము. మా బాధ్యత చూడమంటున్నాము. అంటే మీరు సీఎం రేవంత్ రెడ్డి గారిని ఏం అడుగుతున్నారు? ఎందుకంటే ఇది తీసేస్తాను వాళ్ళు ఫిక్స్ అయ్యారు కాబట్టి తీసేస్తే నెక్స్ట్ కార్యాచరణ మీరేం చేయబోతున్నారు? ఏం చెప్పాలి? ఏం చేయాలి? సస్తాం మేము. ఏం చెప్తే సస్తాము. మా భార్యలు మా పిల్లలు సస్తారు. ఆ సార్కు మంచిగా ఉంటుంది. ఆ గుడిలా మంచిగా అక్కడ కార్లా తిరుగుతాడు. మాదైతే బతుకు గరీబ్ బతుకు. ఏ వాళ్ళు వచ్చినా మా బతుకు ఇదే ఉన్నది ఇదే బతుకు ఉన్నది మాది. ఏం అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారిని? ఇన్ కేసు తీసారనుకో తీయకు సార్. నువ్వు ఇక్కడిది కాదు, ఎక్కడన్నా గోళా కట్టి మంచిగా చేయమంటున్నా. గోళా ఇక్కడికి పెద్ద గోళా కట్టి ఆ నీళ్ళు విడిచిపెట్టి ఎట్లా చేయి. మా దగ్గర రాకుండా చేయి సార్. మా ఇళ్ళకు ఏంది, మేము పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. ఎట్లా బతకాలి? ఏం చేయాలి? ఇక చూడు ఈయన ఉన్నాడు మా తమ్ముడు, ఆయనది కూడా చూడు సారా ఏం బతుకు. అందరు కొల్లు చేసేటోళ్ళు. ఈయనంతా చూడు సార్, వీళ్ళందరు గరీబ్ వాళ్ళు, లేబర్ పని వాళ్ళది. వెళ్ళదు ఈయనకు 680 రూపాయలు ఇవ్వాలి దినం. పని కానీ కాకపోని వాడు ఒక కోట తాగుతాడు. పిల్లలు వానికి బిడ్డలు ఉన్నాయి 4, వీనికి ఇవ్వకుండా చచ్చిపోతాడు. ఇప్పుడు మీరు కూడా ఉండేది ఎక్కడ? ఇప్పుడు మీరు ఉండేది? మేము కూడా ఇదే కదా సార్, మా వర్క్ షాప్ ఇదే. ఇక్కడ పని చేసుకుంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ? మేము చాలా ఏళ్ళ నుంచి ఉన్నాం సార్ ఇక్కడ. మా ఫాదర్ ఇక్కడనే పుట్టి పెరిగాడు, నేను ఇక్కడనే పుట్టి పెరిగాను. మా అంతా ఇక్కడనే బతుకుతారు, పని చేసుకోవడము, ఇల్లు నడుపుకోవడం అంతే. అందరు పని చేసుకునేటోళ్ళే సార్. వీళ్ళకి తెలుగు రాదు. వీళ్ళందరం మేము పని చేసుకునేటోళ్ళమే. అన్ని చూడండి, ఎన్నున్నాయి చూడండి షాప్. ఇప్పుడు మరి మూసీ నాలకు దగ్గర పెట్టారు కదా, మూసీ నాలనే ఉంది కదా ఇది. మరి ఇది ఉండడం కూడా తప్పే అంటున్నారు. మరి మీరేమంటారు సార్? మళ్ళీ ఏడికి పోవాలి సార్ చెప్పండి, మీరు చెప్పండి. బోలే ఒక ఏడికి పోదాం, మళ్ళీ ఏడికి పోదాం చెప్పు. సార్ మంచిగా చేస్తుండు పని మంచిగా చేస్తుండు. పెద్ద గోళ
గోడ కట్టుమను వీడికెళ్ళి ఆడదాకా ఇంత పెద్ద గోడ కట్టుమను పైదాకా 6 ఫీట్ 7 ఫీట్ దాకా కట్టుమను నీళ్ళు రానే రాదు ఇక అన్ని ఇప్పటిదాకా ఎప్పుడైనా నీళ్ళు వచ్చినాయి ఇక్కడ దాకా మీరు కూర్చున్న దాకా? ఇక్కడ రాలేదు మా దగ్గర రాలేదు కానీ అక్కడికి వెళ్ళిపోయి ఆ ఇంట్లో వచ్చినాయి మా ఇంట్లో వచ్చినాయి నీళ్ళు ఇంట్లో వచ్చినాయి పాములు వచ్చినాయి ఈ చాలా వచ్చినాయి సారు ఈ కాంగ్రెస్ ఉన్నప్పుడు కాదు ముందుగాల ఎవరు ఉన్నారో తెలుగుదేశం ఉన్నది బీజేపీ వాళ్ళు ఉన్నారు కానీ బీజేపీ రాలేదు ఇక్కడ కానీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా వచ్చింది అది బాబు మొత్తం అంటే పట్నంకు చేసింది బాబు డెకరేషన్ మొత్తం సంపాదించడం మంచి మంచి రోడ్లు వేసిండు కాంగ్రెస్ కూడా చేసింది కానీ ఏం సార్ గరీబ్ వాళ్ళకు చూసి గోడ కట్టుమను సార్ పెద్ద గోడ ఈడికెళ్ళి ఆడదాకా ఎందుకు బ్రిడ్జ్లు కడుతున్నావు ఈ గోడ కట్టి నీళ్ళు ఇక్కడ రాకుండా అక్కడ పోయినట్లు చేసే కథం ఇప్పుడు ఇండ్లు పోయినాయి అనుకో మీరేం అడుగుతారు గవర్నమెంట్ మీకేం కావాలి అసలు? ఏం కావాలంటే ఎక్కడన్నా మాకు ఇది ఆధారం చూపిమని అంటాం. ఇల్లు ఇస్తారు, సరే సార్ మీరు ఇల్లు ఇస్తారు, మేము పని ఎక్కడ చేసుకోవాలి చెప్పండి, ఇంట్లో పోయి పని చేసుకోవాలి. ఇంట్లో పోయి పని చేసుకోమంటారా చెప్పండి? పని వెతుక్కోవాలి మళ్ళీ ఎక్కడ ఎవరి దగ్గర వెతుక్కోవాలి? ఇస్తారా? మీ దగ్గరకు వచ్చి నేను ఉంటా, ఇస్తారా? డైలీ నాకు 700 రూపాయలు ఇస్తారా? అంతే కదే సార్, మాకు ఏ పని వస్తే అది చేసుకొని బతుకుతాం అంతే అట్లా. ఇప్పుడు మీతో పాటు ఎంతమంది ఉన్నారు మీ చుట్టుపక్కల కానీ మీ ఫ్యామిలీ కానీ? చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళు కూలగొట్టే టైం ఇస్తారా లేకుంటే వెంటనే కూలగొడతాను? ఇంకా చెప్తలేరు, మాకు ఏదైనా ఒకటి చెప్పాలి కదా, ఏంది ఎట్లా ఏంది కథ ఇది ఏంది అనేసి. ఇప్పుడు సార్ మేము వేరే వాళ్ళే పనులు ఇవి వాళ్ళు ఇప్పుడు మేము ఇవ్వాలి కదా బండి, ఇప్పుడు మీ వెహికలే ఇక్కడ ఉన్నది సార్, మేము పని చేస్తున్నాము, మీరు వచ్చి ఏమైనా అయితే మీరు ఎవరిని అడుగుతారు సార్? మిమ్మల్ని అడుగుతారు. మళ్ళీ ఇబ్బంది మాకే కదా సార్, అప్పుడు మేము ఎక్కడికోవాలి మీరు చెప్పండి, అప్పుడు మేము ఎక్కడ పోవాలి? ఇళ్ళనే వాడాలి, ఇళ్ళనే పోయి దుంకాలి ఇక మేము అంతే. మళ్ళీ ఏం చేస్తాం సార్? మళ్ళీ ఇట్లా ఉంటే ఏం చేయాలి చెప్పండి? మళ్ళీ చెప్పండి, మీరు చెప్పండి. మీరు చేసింది ఏం చేయలేదు, మీరు చదువుకుని మేము చదువుకోలేము. ఇంత డెకరేషన్ సామాన్ మా సైడ్ 4 సైడ్లు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ పోవాలి? ఆ సామాన్ ఎక్కడ పెట్టాలి? వాళ్ళు చూడండి, మీరే చూడండి చేతుని ఏదో సామాన్ 60-70 మంది బతుకుతారు సార్ దీని మీద. 60-70 మంది బతుకుతారు ఇలా దీని మీద. మాకు వాళ్ళు సేట్లకు పని దొరికితే మేము కూడా పోతాం, 4 పిలుస్తాము, 10 మంది లోపల తోలిస్తాము, వాళ్ళు పిల్లలు పెళ్ళాం తింటారు సార్. ఇట్లా తీసేసే మా సామాన్ ఎక్కడ వాళ్ళది మా బతుకేం కాలే. సేటు 2 దినాల నుంచి జీతం కూడా ఇస్తలేడు మా సేటు. మాకే అరే పోరా వాడు వస్తే ఎప్పుడు పోతుందో నా సామాన్ అని వాడు నిద్రపోతలేడు, రాత్రి నిద్రపోతలేడు మా సేటు. 4 చాయ్ తాగి కూర్చుంటున్నారు సార్ వాళ్ళు. ఎప్పుడొస్తుందో ఏమవుతుందో, రాయి నెత్తి మీద పడుతుందో కళ్ళ మీద పడుతుందో అని వాళ్ళకు భయం, మాకు మా పిల్లల్ని మాకు భయం. నిజంగా మాకు చాలా పరేషాన్ ఉన్నారు సార్. కాక మరి ఇప్పుడు మూసీ రివరు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ కలెక్టర్ కానీ హైడ్రా కమిషనర్ గారు వచ్చి కూలగొడతా అంటున్నారు కదా, ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? కూలగొడత పరిస్థితి ఏంటి? ఎవరితో రోడ్డు మీద పడ్డట్టే సార్, వెళ్ళగొడితే అంతే మా పని బేకారు. పని ఏడా చేయాలి? మా ఫాదర్ ఈయన నడిపిస్తుంది, ఇప్పుడు పని చేయించి ఇప్పుడు నేను మేము ఒక్క దగ్గర ఉండి పని చేసుకొని తింటున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈయన తీసుకొని ఎక్కడ పోవాలి? నేను పెద్ద మనిషిని తీసుకొని ఎక్కడ పోవాలి చెప్పండి? ఈయన నాతో పాటు ఆయన కూడా వచ్చి చల్లనే దుంకేస్తాడు ఇక, అంతే కదా సార్? ఇప్పుడు నాతో పాటు ఈయన కూడా చల్లనే దుంకాలి ఇక. మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఇక్కడ? చిన్నప్పటి నుంచి ఇక్కడ ఎప్పుడన్నా జరిగిందా లేకుంటే ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం ఇన్నేళ్ళ ఫస్ట్ టైం చూస్తాం. ఈ ఫస్ట్ టైం ఇన్ని రోజుల్లో ఎప్పుడు రాలేదు, కానీ నీళ్ళు వస్తాయి కానీ అట్లకెళ్ళి అలా వెళ్ళిపోతాయి. కానీ రోజు ఇంతవరకు ఏం కాలేదు మాకైతే, ఇంతవరకు ఏం కాలేదు, ఇప్పటిదాకా ఎప్పుడు రాలేదు, మాకు ఏం కాలేదు. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూలగొడతా అంటే మీరు ఏం కోరుకుంటారు, మీరు ఏం అడుగుతారు? మళ్ళీ మాకు ఎక్కడైనా బతుకుతారు చూపిమంటున్నాం సార్, మళ్ళీ ఏడవాలి చెప్పండి, మళ్ళీ ఏడవమంటారు చెప్పండి? మీరు చెప్పండి, ఎక్కడ పోమంటే అక్కడ పోతాం, మీరు దుంకుమంటే దుంకుతాం, మీరు ఎక్కడైనా పని ఇప్పిస్తా అంటే అక్కడ పోయి పని చేసుకుంటాం. చెప్పండి మళ్ళీ, మీరు చెప్పండి. గవర్నమెంట్ తోటి మాట్లాడాలి. ఇప్పుడు వచ్చిన కలెక్టర్ వస్తుంది కదా, కలెక్టర్ మేడం వచ్చిన తర్వాత కలెక్టర్ మేడం అడగండి. మరి వస్తుంది, అడుగుతాం సార్, ఎందుకు అడగాం? రెడీ అయింది, వచ్చిన తర్వాత మరి మా బతుకుతారు ఏదైనా ఇవ్వండి అంటున్నాం, మేము అంతే కోరుకుంటున్నాం అంతే. మాకు ఎక్కడన్నా బతుకుతారో ఆధారం ఇవ్వండి, మేము బతుకుతాం, ఏదో పని చేసుకొని. మేము ఏమైతే గవర్నమెంట్ పైసలు ఈ రోజు కూర్చున్నట్టు దింపిమని అంటలేం కదా సార్, మాకు కూడా బతుకుతారు ఇవ్వండి ఎక్కడన్నా,
మేము పోయి పని చేసుకుంటాం, మాకు వచ్చిన పని చేసుకుంటాం. మీరు చదువుకుని మంచి పని చేసుకుంటారు, మాకు వచ్చిన పని మేము చేసుకుంటాం. చూసారు కదండి. ఇప్పుడు వీళ్ళు అడిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని, ప్రభుత్వం కానీ, కలెక్టర్ గారిని కానీ ఇండ్లు ఇస్తేనే సరిపోదు మాకు, మేము ఇక్కడ ఎండ్ల నుంచి వెళ్ళి పని చేసుకొని, కూలి పని చేసుకొని రోజు 500-600 రూపాయలు సంపాదించుకొని బతుకుతున్న వాళ్ళము. మాకు ఇక్కడి పోతే బతుకుదెరువు ఉండదు. మాకు ఏదైనా బతుకుదెరువు చూపించండి ఫస్ట్. చూపించిన తర్వాత మీరు ఇక్కడి కూలగొట్టండి, ఏమైనా చేయండి. ముందు మాకు ఏదైనా బతుకుదెరువు చూపించండి అని ఇక్కడ పని చేస్తున్న లేబరు సడన్గా వచ్చి కూలగొడితే మా పరిస్థితి ఏమవుతుంది? ఇల్లు ఇస్తుండొచ్చు, ఉండడానికి ఇల్లు ఇస్తుండొచ్చు, బతకడానికి అయితే కావాలి కదా. ఒక నెల రోజులు 2 నెలలు ఫుడ్ పెడతారు, జీవితాంతం అయితే ఫుడ్ పెట్టలేరు కదా. మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. మళ్ళీ ఇంకా కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.